హాయ్ అందరికీ నేను మీ అనిల్ మీరు చూస్తున్నారు SwathiAnilTechVlogs. ఫ్రెండ్స్ ఈరోజు రియల్మీ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన రియల్మీ 9A మొబైల్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. ఈ మొబైల్లో రెండు వేరియంట్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి 4GB and 64 అలాగే 6GB and 128GB ROM. ఈ రెండు వేరియంట్స్తో అయితే ఈ మొబైల్ లాంచ్ చేయడం జరిగింది. అలాగే కలర్ వేరియంట్స్ కూడా మనకి రెండు కలర్స్తో ఈ మొబైల్ ఉంది, బ్లాక్ అండ్ బ్లూ కలర్. మనకి లాస్ట్ టైం 7 సిరీస్ అండ్ 8 సిరీస్కి బ్రాండ్ అంబాసిడర్గా సల్మాన్ ఖాన్ సార్ అయితే ఉన్నారు. ఇప్పుడు 9 సిరీస్కి కేఎల్ రాహుల్ సార్, మన ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్ సార్ అయితే బ్రాండ్ అంబాసిడర్గా నిర్వహిస్తున్నారు. అండ్ వీటి స్పెసిఫికేషన్ చూసినట్లయితే డిస్ప్లే వచ్చేసి 6.6 ఇంచెస్ IPS LCD స్క్రీన్, అలాగే ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్, మనకి బ్యాజిల్ లెన్స్ పంచ్ హోల్ డిస్ప్లే అయితే ఈ మొబైల్ ఇవ్వడం జరిగింది. అదే బిల్డ్ క్వాలిటీ వచ్చేసి ప్లాస్టిక్తో బిల్డ్ అయింది. అలాగే ప్రాసెసర్ చూసినట్లయితే కొత్త ప్రాసెసర్ Qualcomm స్నాప్డ్రాగన్ 680 కొత్త ప్రాసెసర్ 4G ప్రాసెసర్ 6nm టెక్నాలజీ బిల్డ్ అయిన ఈ ప్రాసెసర్ ఏదైతే Qualcomm స్నాప్డ్రాగన్ 662 ఉందో దానికి సక్సెసర్గా అయితే ఈ ప్రాసెసర్ని తీసుకువచ్చారు. స్నాప్డ్రాగన్ 662తో కంపేర్ చేసుకున్నట్లయితే 25% CPU పర్ఫార్మెన్స్, అలాగే 10% GPU పర్ఫార్మెన్స్, అలాగే 25% AI పర్ఫార్మెన్స్ అండ్ లాస్ట్ ప్రాసెసర్తో ఈ మొబైల్ కంపేర్ చేసుకున్నట్లయితే 6nmతో ఈ మొబైల్ బిల్డ్ అయింది కాబట్టి మీకు తక్కువ హీట్ అవుతుంది, అలాగే ఎక్కువసేపు బ్యాటరీ అయితే వస్తుంది. అంటే రియల్మీ 8 మీరు కంపేర్ చేసినట్లయితే లాస్ట్ ప్రాసెసర్ రియల్మీ 8 కంపేర్ చేసినట్లయితే 40% ఎక్స్ట్రా అయితే దీంట్లో ఎక్కువ బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్తున్నారు వీళ్ళైతే. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే మెయిన్ కెమెరా, బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్, మ్యాక్రో కెమెరా 2 మెగాపిక్సెల్, డెప్త్ కెమెరా, అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 30 FPS వరకు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ పవర్, అలాగే క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది, 33 volts క్విక్ ఛార్జింగ్. అండ్ ఈ ఛార్జర్ని మనం యూజ్ చేసి ఈ మొబైల్ని 100% 70 minutesలో అయితే ఛార్జ్ చేయవచ్చు అని అయితే చెప్తున్నారు. అంటే దగ్గర 1 hour 10 minutesలో అయితే మీకు ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది ఈ ఛార్జర్ని యూజ్ చేస్తే. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి Android 11 అండ్ కస్టమ్ UI వచ్చేసి వాళ్ళ ఓన్ రియల్మీ UI సాఫ్ట్వేర్ మీద అయితే రన్ అవుతుంది. అండ్ ఇంకా రియల్మీ 9A మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకున్నాం. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 4GB 64GB వేరియంట్ 13,999 రూపాయలు, అలాగే 6GB 128GB ROM వేరియంట్ వచ్చేసి 15,999 రూపాయలకి మనకి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబిలిటీ ఉంది. కింద డిస్క్రిప్షన్లో మీకు ఫ్లిప్కార్ట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే మీరు చెక్ చేయండి. అలాగే ఈ మొబైల్ అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోతాం. అన్బాక్సింగ్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ముందు ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసేయండి. గో టు అన్బాక్సింగ్. నేను మొబైల్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. బాక్స్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మోస్ట్ ట్రస్టెడ్ టెక్నాలజీ బ్రాండ్ అని అయితే రాసింది. ఒకసారి బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్ వచ్చేసి హైలైటింగ్ ఫీచర్స్, ఇప్పుడు మాట్లాడుకున్న హైలైటింగ్ ఫీచర్స్ అని బ్యాక్ సైడ్ అయితే మెన్షన్ చేశారు. ఒకసారి సీల్ని అయితే బ్రేక్ చేసి బాక్స్ని అయితే ఓపెన్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి మినీ బాక్స్ అయితే ఒకటి కనిపిస్తుంది, డేట్ టు లీవ్ అని రాసింది. ఈ బాక్స్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి లోపల ఏమేమి ఇచ్చారో చూసేద్దాం. మనకి ఎదురుగా చూస్తే క్లియర్ కేస్ అయితే కనిపిస్తుంది, అలాగే సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. క్లియర్ కేస్ చాలా బాగుంది. క్లియర్ కేస్ ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్నిటికి కూడా క్లియర్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి కంపెనీలో. అండ్ బాక్స్ లోపల ఏమేమి ప్రొవైడ్ చేశారో కూడా చూద్దాం ఒకసారి. బాక్స్ లోపల ఛార్జర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, 33 volts డాట్ ఛార్జ్, ఇది 33 volts డాట్ ఛార్జ్ అడాప్టర్. అలాగే మనకి కేబుల్ వచ్చేసి టైప్ సి కేబుల్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది టైప్ సి పిన్తో వస్తుంది, టైప్ సి పిన్తో. అండ్ ఒకసారి మొబైల్ లుకింగ్ ఎలా ఉన్నది కూడా చూసేసేద్దాం. మొబైల్ ఒకసారి ఓపెన్ చేద్దాం. రియల్మీ 9A మొబైల్ అయితే మనకి జిగేల్ అయితే అంటుంది. ఇది గ్లాసీ ఫినిషింగ్ అయితే కాదు, ఇది పాలికార్బోనేట్ ప్లాస్టిక్తో బిల్డ్ అయింది, కానీ గ్లాసీ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ అయితే చాలా బాగుంది. అండ్ మనకి రైట్ సైడ్ పవర్ బటన్తో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా రైట్ సైడ్ అయితే ఇచ్చారు. అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసి డాట్ నాట్ డిస్ప్లే ఇది మనకి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాల్యూమ్ రాకర్స్ అండ్ సిమ్ ట్రే, బాటంలో వచ్చేసి స్పీకర్ అండ్ ఛార్జింగ్ పోర్ట్,
అలాగే మైక్ అండ్ ఇయర్ ఫోన్ జాక్, అండ్ టాప్లో వచ్చేసి మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఇచ్చారు. అండ్ ఒకసారి కేస్ అయితే అప్లై చేసి ఒకసారి మొబైల్ ఎలా ఉన్నది చెక్ చేద్దాం. కేస్ అయితే వేస్తున్నాను. క్లియర్ కేస్ వేసినా మనకి మొబైల్ లుకింగ్ అయితే క్లియర్ కేస్ కాబట్టి పాడైతే చేయలేదు ఫ్రెండ్స్, చాలా బాగుంది. కేస్ అప్లై చేసిన ఒకసారి మనం కేస్ తీసేసి ఇంకా మొబైల్ని ఒకసారి ఆన్ అయితే చేసేసేద్దాం. ఆన్ చేసి హోమ్ స్క్రీన్ అయితే మిమ్మల్ని కలుస్తాను. గాయ్స్, రియల్మీ 9 హోమ్ స్క్రీన్లో అయితే మనం ఉన్నాం. మీకు ఎలా అనిపిస్తున్నది కింద కామెంట్ అయితే నాకు కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపిస్తున్నది. డిస్ప్లే అయితే చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది. అలాగే టచ్ శాంపిల్ కూడా చాలా ఫాస్ట్ ఉంది. 90 Hz రిఫ్రెష్ రేట్. డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఒకసారి అబౌట్లోకి వెళ్దాం. గాయ్స్, రియల్మీ 9 అబౌట్లో చూసినట్లయితే మనకి ఆండ్రాయిడ్ 11 మీద అయితే ఈ మొబైల్ రన్ అవుతుంది. ఒకసారి ఓపెన్ చేద్దాం. 4GB ర్యామ్ అండ్ వర్చువల్ ర్యామ్ కూడా 1GB ఉంది ఫ్రెండ్స్. ఆండ్రాయిడ్ 11 మీద అయితే ఈ మొబైల్ రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 11 అండ్ అలాగే కొన్ని ప్రీ అప్రూవ్డ్ యాప్స్ కూడా మనకి ఇన్స్టాల్ అయి ఉన్నాయి ఈ మొబైల్లో. ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి చూద్దాం. అన్ఇన్స్టాల్ అవుతున్నాయి అవ్వట్లేదో కూడా ఒకసారి చెక్ చేద్దాం. అన్ఇన్స్టాల్ ఆప్షన్ అయితే ఉంది, అన్ఇన్స్టాల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. అండ్ రియల్మీ 9 మొబైల్ అయితే లుకింగ్ అయితే ఇది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ మొబైల్ మీరు యూజ్ చేస్తున్నట్లయితే నాకు కింద మీకు ఎలా ఉంది యూజింగ్ పరంగా ఎలా ఉన్నదని కూడా నాకు కింద కామెంట్ అయితే చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.